చెప్పండి అసలు ఆయన లోడ్ భవానీ వాళ్ళిద్దరు మట్టికి బాగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈరోజు దేవాలయాలకు వెళ్ళి ఈరోజు దేవుణ్ణి కూడా రాజకీయంలో తీసుకొచ్చి దేవుణ్ణి కూడా రాజకీయానికి వాడుకుని ఆ ప్రయత్నంలో ఎంతోమంది హిందువులు భక్తులు అందరికీ కూడా ఈరోజు శోభ కలిగించిన పరిస్థితుల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళి ఈరోజు దేవుణ్ణి రాజకీయంగా వాడుకోవడం అనే కార్యక్రమం జరుగుతూ ఉంటే వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర దర్శించుకుని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలని భారతదేశంలో అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ భక్తులందరూ కూడా ఈ అంశం మీద ప్రతి ఒక్కరు కూడా దేవుడి ఆశీస్సులు కావాలని ఇలాంటి తప్పులు జరగకూడదని వెళ్దాం అనుకుంటే ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల వెళ్ళనివ్వకుండా చేయటం జరిగింది. అయితే మేమందరం కూడా ఈరోజు దేవుణ్ణి కోరేదల్లా ఒకటే, ఒక ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ప్రజలకు ఏం చేస్తాము, రాష్ట్రానికి ఏం చేస్తామనే అంశాల మీద శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. గత 5 సంవత్సరాల్లో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమైతే ఆ రోజు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పరిపాలన సాగించారు. అయితే ఈరోజు మన 2024 ఎన్నికల్లో ఈ కూటమి ఎన్నికల సమయంలో ఏమేమైతే హామీలు ఇచ్చారో అప్పట్లో మేము నవరత్నాలు ఇస్తే వీళ్ళు సూపర్ 6 అని చెప్పి కొత్త పథకాలు ఇస్తామని చెప్పారు. అయితే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూపర్ 6లో ఏమేమైతే చెప్పారో ప్రజలకు అవన్నీ అందించాల్సిన సమయం ఇది. ఈ 100 రోజుల పరిపాలనలో ఎన్నికల హామీలు ఏమేమైతే నెరవేర్చారో నెరవేర్చని ఏ విధంగా నెరవేరుస్తారో ఇలాంటి అంశాలన్నీ మాట్లాడాల్సిన పరిస్థితి. ఇప్పుడు అవన్నీ మానేసి ఒక రాజకీయ పొలిటికల్ డైవర్షన్ కోసం ఈరోజు నేరుగా దేవుణ్ణే ఈరోజు వాడుకోవాలనే ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది. అసలు ఈ అంశం అనేది వాస్తవానికి ఇంత హైలైట్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు లడ్డూలో నేతిలో స్వచ్ఛత ఏమన్నా తగ్గితే
అలాంటివన్నీ కూడా టీటీడీ దానికి ఒక యంత్రాంగం ఉన్నది. వాళ్ళందరూ కూడా ఎక్కడైతే వస్తాయో వాటిని క్వాలిటీ టెస్ట్ చేసి అవి వెనక్కి పంపిస్తారు. మొన్న కూడా అదే జరిగింది. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి జరుగుతూ ఉంది. ఎప్పుడైనా కూడా తిరుపతిలో ప్రసాదం తయారు చేయడానికి వచ్చే దినుసుల్లో ముఖ్యంగా నెయ్యిలో ఏమాత్రమైన స్వచ్ఛత లేకపోతే వెనక్కి పంపిస్తాం. అది ఎప్పుడు జరుగుతున్న కార్యక్రమమే. కానీ ఈసారి ప్రత్యేకంగా ఒక 4 వెహికల్స్తో వచ్చిన నెయ్యి స్వచ్ఛత బాగోలేదని వెనక్కి పంపించారు. అది అప్పుడు ఈవో గారు చెప్పారు. అయితే ఈ టాపిక్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పి ఈరోజు పూర్తిగా ఆ లడ్డు గురించి మాట్లాడుతున్నారు. సూపర్ 6 ఏం చేశారండి అని అడిగితే నెయ్యిలోని నాణ్యత బాగోలేదంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోయేమో కనకదుర్గమ్మ గుడి దగ్గర మెట్లు కడుగుతామంటారు. 11 రోజులు దీక్ష అని చెప్తారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతుంది, ఎన్నికల టైంలో ఏమేమైతే హామీలు ఇచ్చారో అవి మీరన్నీ చేసి చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసి చూపించారు. ఈరోజు మీరు ఇంకా ఎక్కువ సంక్షేమం ఇస్తారని, సూపర్ 6 పథకాల ద్వారా ఇంకా ఎక్కువ సంక్షేమం అందుతుందని కదా ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. వాటి గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు లడ్డు గురించి మాట్లాడతారా? ఇది ఒక్కరిదే కాకుండా ఈరోజు ఈ టాపిక్ని ఎక్కడ తీసుకెళ్లారంటే మొత్తం ప్రపంచంలో అమెరికాలో కాదు ఎక్కడున్న హిందువులందరూ కూడా ఇప్పుడు కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఏంటి లడ్డు ఏంటి ఇలాగ అయిపోయిందట, ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడని. లడ్డూకి నెయ్యిలో నాణ్యత లేకపోతే ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తారు. ఎవరైనా శిక్షించాలో వాళ్ళు శిక్షించాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎవడు తప్పు చేశారో వాడికి సిబిఐ ఎంక్వైరీ చేసి వారు శిక్షించండి. అంతేగాని దీన్ని ఒక ప్రోపగండా కింద తయారు చేసి ప్రపంచమంతా అమ్మో ఈ లడ్డులో ఏదో జరిగిపోయిందని అంటే, లడ్డు కొన్న మేము కానీ మళ్ళీ తిరుపతి వెళ్ళి ఒక 10 లడ్లు కొందామంటే అమ్మో ఎందుకైనా మంచిదని ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చి మాకు ఒక లడ్డు చాలు బాబు ఏమున్నదో తేడా అని అలాంటి భయం మొత్తం కల్పించారు ప్రపంచం అంతా కూడా. ఈ అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు ఎంత అన్యాయం అంటే, ఒక 4 రోజుల పాటు ఈ లడ్డు గురించి అలాగ మొత్తం ఇలాగ టీటీడీలో జరిగిపోయిందని టీటీడీ చైర్మన్ని గత ప్రభుత్వాన్ని నిందించారు. కానీ వాస్తవానికి మొన్న 4 వెహికల్స్లో వచ్చిన నెయ్యి వెనక్కి పంపించింది ఈ ప్రభుత్వ హయాంలో. సో దాని మీద ఎన్నో ఆరోపణలు చేశారు. మొదట్లో నాణ్యత బాగోలేదని వచ్చింది. ఆ తర్వాత బెంగళూరులో ఒక ల్యాబ్లో జనరల్గా జరిగేది టెస్టు, ఇప్పుడు తీసుకెళ్ళి గుజరాత్ పంపించారు. అందులో ఏదో అనుమానాస్పదంగా ఉంది అని ఒక వాక్యం రాశారు. దాన్ని తీసుకొచ్చి ఏకంగా కల్తీ అయిపోయింది, దీనికి పూర్తిగా ఈ లడ్డూలను ఒక వ్యాపారం చేశారని చెప్పేసి అన్నారు. అందులో వాస్తవాలు ఏంటో మీకు తెలియదు, ఆ రిపోర్ట్లో ఏముందో పూర్తిగా తెలియదు. అంతా అయిన తర్వాత ఇప్పుడేమో సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని. మీరు సిట్ వేశారంటే ఏం జరిగిందో ఎంక్వైరీ చేయడం సిట్ వేశారు. మరి మీకు అన్నీ తెలిసిపోతే మరి సిట్ ఎందుకు? ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కదా. మీరు సిట్ వేశారు, 3 రోజుల క్రితం ఒక ఐజీని వేశారు. వాళ్ళు ఏమైతే ఎంక్వైరీ చేస్తారో దాని గురించి తర్వాత యాక్షన్ తీసుకోండి. అంతేగాని దీన్ని తీసుకొచ్చి పబ్లిక్లో డ్రామా చేసి ఇవన్నీ కూడా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్. సో ఇంత చేసి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తామని అంటే ఇప్పుడు ఏమంటారు, డెక్లరేషన్ ఇవ్వాలంట. అంటే లడ్డు టాపిక్ అయిపోయింది, ప్రజలు